సో, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఒకతను 30 రోజులు ఒకటి యాప్ తయారు జేసినాడు. చేసి అమ్మినాడు. ఇట్లా 7 జేసినాడు. ఒకటి అమ్మినాడు. అది సాఫ్ట్ జెన్ అని. ఒక మిలియన్‌కి అమ్మినాడని చెప్తాండారు. ఇతను ఒక 5 స్టెప్పులుండాయి ప్రాసెస్‌లో. అది చెప్తున్నాడు. ఇంకా జాబ్ చేస్తూనే చేస్తానాడని చెప్తున్నాడు. ఇతను ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదు. ఎట్లా చేసినాడో మరి చూద్దాం. ఇది స్టార్టర్ స్టోరీలో ఒక వీడియో అండి. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓకే. స్టార్టర్ స్టోరీ అనేది డొమినికో అనే గాగ్లియాడి అని అతను అది అనుకుంటాను అది. సారీ, సారీ. ఇది డొమినికో అంటే ఎవడైతే స్టార్టప్ ఫౌండర్ ఉన్నాడో ఆయన పేరు అనుకుంటాను. నీ పేరేందయ్యా? నువ్వు ఏం తయారు చేసావు? నీ కథ చెప్పని అడుగుతున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే నేను ఒక 6 ప్రాజెక్టులు తయారు చేసినాను అంటున్నాడు. జాబ్ చేస్తూనే. దాంట్లో ఒకటి సాఫ్ట్ జెన్ అనేది ఒకటి. అది వెబ్‌సైట్‌ని తయారు చేస్తుంది. ఏఐని వాడి అంటున్నాడు. ఆహ్, ఇది $20,000 ఏఆర్ఆర్ నుండి 500 ఏఆర్ఆర్ వరకు తీసుకొచ్చాడు. ఎన్ని రోజుల్లో చెప్పాడో నాకు అర్థం కాలేదు. సబ్‌టైటిల్ ఆన్ చేసుకుంటే అర్థమవుతది. నేను 3 నెలల్లోనే సాధించాడు అన్నాడు. బట్ ఈ 20,000 ఆర్ఆర్ ఎలా రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేదు. నీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పురా బాబు అని అంటున్నామన్నమాట. మధ్యలో యాడ్ వచ్చింది. ఇంక ఇది జాబ్ చేయాల్సిందే తప్పదు. వెయిట్ చేయండి. ఓకే. 27 ఒక్క నిమిషం ఆగండి. హ్మ్. పైన పెడదాం. ఈయన ఎకనామిక్స్ చదివినారు అంటున్నాడు. 2017 నుండి 19 వరకు అప్పుడు కూడా ట్రై చేసినాడు అని చెప్తున్నాడు. మైక్రో మొబిలిటీ ఫీల్డ్ చిన్న బిజినెస్ తయారు చేసినాడు అని అన్నాడు. ఇది ఏం తెలీదు. అన్న బిజినెస్ అనలిస్ట్ గా పనిచేసినాడు అని. ఇక్కడ మాకు ఐడియా కూడా వచ్చింది. బిజినెస్ అనలిస్ట్ గా మనము వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇక్కడ బిల్డ్ అండ్ సెల్ అనే ఛాలెంజ్ పెట్టినాడు. అది ఏదో చెప్తాను. ఈ ఛాలెంజ్ ఏంటంటే 30 రోజుల్లోనే మనం లాంచ్ అంటే ఫస్ట్ వ్యాలిడేట్ చేయాలి. లాంచ్ చేయాలి. సెల్ కూడా చేయాలి అని అనమాట. ఇది 2.0 పిచ్ అంట. టెక్ జనరేటర్ అంటే ఇప్పుడు స్టార్టప్ ఫౌండర్స్ డబ్బులు కావాలంటే ఎవరితో మాట్లాడతారు? వెంచర్ క్యాపిటల్ వాళ్ళతో. వాళ్ళతో మాట్లాడడానికి ఒక పిచ్ డెక్ ఇస్తారు. పవర్ పాయింట్ లాంటిది. దాన్ని జనరేట్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ మీద 45 రోజులు పనిచేసినాడు. $300 వచ్చినాయి. దీన్ని $2,500కు అమ్మినాడు.